సింగరేణి ప్రైవేటీకరణను అడ్డుకొని కార్మికుల సంఖ్యను పెంచుకునే విధంగా ప్రతి కార్మికుడు ముందడుగు వేయాలని తెలంగాణ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం కార్మికులను కోరారు. సింగరేణి ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం భూపాలపల్లి ఏరియాలోని 6వ ఇంక్లైన్ గని మొదటి షిఫ్ట్లో హెచ్ఎంఎస్ యూనియన్ నాయకులు తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం నాయకులతో కలిసి గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్కు తెలంగాణ ఉద్యమ నేత టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గని ఆవరణంలోని కార్మికులను నేరుగా కలుస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కోదండరాంతో పాటు హెచ్ఎంఎస్ నాయకులు కూడా మాట్లాడారు. సింగరేణి మనుగడను కాపాడాలంటే సింగరేణి ఎన్నికల్లో టీఎస్ఈయు బలపరుస్తున్న హెచ్ఎంఎస్ యూనియన్ తరాజు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కార్మికులను కోరారు. ఈ కార్యక్రమంలో సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామరే గట్టయ్యతో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు. కార్మికుల పోరాటం వల్ల చాలా ఫలితాలు కార్మికులకు దక్కినాయి. ఇవాళ అది దక్కకుండా పోయే పరిస్థితి వచ్చింది. కోడి పిల్లలు గద్ద ఎత్తుకపోయినట్టుగా ఈ ఫలితాలన్నీ మాకే కావాలని కంపెనీలు తన్నుకపోయే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితుల్లో కంపెనీలను కాపాడుకోవటం ఎట్లా అన్నదే ముఖ్యం. కంపెనీలను కాపాడుకోవాలి, ప్రైవేట్ కానియొద్దు, కాంట్రాక్టు పనులను తగ్గించుకోవాలి, గవర్నమెంట్ సింగరేణి కార్మికుల సంఖ్య పెంచుకోవాలి. మనమే కాదు మన పిల్లలకు కూడా ఇక ఉద్యోగాలు దొరకాలి, అనుబంధ పరిశ్రమలు రావాలి. ఇవి మనం కోరుకుంటాం. అందుకని చేసే కంపెనీ కాడ పని పరిస్థితులు బాగుండాలి అంటే ఈ ప్రైవేటీకరణ కత్తి మన నెత్తి మీద ఉన్నంత వరకు కూడా మనకు న్యాయం జరగదు. అందుకని ప్రైవేటీకరణను ఆపాలన్నది మనం ఇవాళ సింగరేణిలో తక్షణమైనటువంటి అవసరం ఉంది. రెండోది ఏమైందంటే మొన్నటిదాకా ఉన్న గవర్నమెంట్ విపరీతమైన రాజకీయ జోక్యానికి అవకాశం ఇచ్చింది. ఇదివరకు యూనియన్లు ఇక్కడ చాలా కీలకంగా తమ బాధ్యతలు నిర్వర్తించి ఇవాళ వాస్తవానికి జరుగుతున్నది ఏంటి, ఆ రాజకీయ నాయకులు ఏ ఎంపీలో ఎమ్మెల్యేలో జెడ్పీటీసీలో వాళ్ళు నిర్ణయం చేసే పరిస్థితి వచ్చింది. మన దగ్గర ఉన్న ఆఫీసర్ల చేతిలో ఏం లేదు, ఇక్కడ ఉన్న క్లర్కుల చేతిలో లేదు, యూనియన్ నాయకుల చేతిలో లేదు. మనం గట్టిగా నిలబడి అడిగితే రాదా అనే ధైర్యంతో ఇదివరకు సింగరేణి కార్మికులు కొట్లాడేందుకు ఇవాళ ఆ శక్తిని కూడా తీసేసి మొత్తం ఎమ్మెల్యేల చేతిలో పెట్టి పోయినసారి గవర్నమెంట్ అది కూడా మారాలి. అది ఒక నిరంకుశమైనటువంటి పాలన. నిరంకుశ పాలనలో పాలకులు అన్నీ తమ ఇష్టానుసారంగా జరగాలని కోరుకుంటారు, తమ చేతిలో అధికారం ఉండాలనుకుంటారు. పోనీ తమ చేతిలో అధికారం పెట్టుకొని ప్రజలకు మేలు చేసిండ్రా అంటే చేయలేదు. ఇసుక వాళ్ళే తవ్వుకోపోయిండ్రు, భూములు వాళ్ళే రాయించుకున్నారు. మీ భూపాలపల్లి అయితే దానికి ఒక పెద్ద ఉదాహరణ. ఇక్కడ ఒక భూమి ఉంటుందంటే మిగులుతుందనే నమ్మకం లేదు. ఏదో కేసు పెట్టి యజమాని జైల్లో నూకాలే, కింద ఉన్న తాబేదారులకు ఆ భూమిని బదలాయించాలి. ఇది జరిగినటువంటి వాస్తవం. ఇటువంటి రాజకీయ నాయకత్వం స్వార్థమే చూసుకుంటారు. వాళ్ళకు కావాలి ఓవర్ బర్డెన్ తొలగించే పనులు కావాలి, పైసలు కావాలి. వాళ్ళ దృష్టి ఆ పైసల మీద ఉన్నది, కార్మికుల సంక్షేమం మీద లేదు. ఏఐటీసీ వచ్చింది, ఏఐటీ మనం చేసిందంటే అది కూడా అదే పందాలు వచ్చింది. అది వచ్చినాక ఏమైంది, 8 మర్చిపోతే చట్టాన్ని తీసుకొచ్చింది. తర్వాత ఈ రెండు కలిసి N-1 అనే ఉద్యానాన్ని ప్రవేశపెట్టు. N-1 అంటే మరి ఉత్పత్తి పెరిగినప్పుడు ఎప్పుడైనా తగ్గిస్తాం. కానీ సింగరేణిలో రాను రాను ఉత్పత్తి పెరుగుతుందా కానీ తగ్గడం లేదు. తగ్గలేని పరిస్థితులను వెతుకు పెడుతున్నావు. నువ్వు 1970లో పివి నరసింహరావు ఏర్పడిచినటువంటి ఆర్థిక విధానాన్ని అనుసరించి ప్రైవేటీకరణ చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు అవి ప్రైవేటీకరణ చేస్తూ మా పని నువ్వు ప్రైవేటైజ్ చేసినావు. సరే ప్రైవేటైజ్ చేసినా అవి ఎవరు నడిపేయాలి? యంత్రాలను మనిషిని నడిపేయాలి, కార్మికులు నడిపేయాలి. మరి కార్మికులను తగ్గిస్తున్నావు, ప్రొడక్షన్ పెంచుతున్నావు, కారణం తగ్గిస్తున్నావు. ఈ N-1 పెట్టి కూడా కార్మికులకు ఆర్థికంగా ద్రోహం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు పిహెచ్డీలు వస్తాయి, పిహెచ్డీ దాదాపు 11 దాకా వస్తాయి. అదే చేసిండు అంబేద్కర్కి ఇచ్చినామని వాళ్ళకి ఇచ్చిన వీళ్ళకి ఇచ్చిన నెపంతో మనకు 50% చేసిండు. 50% అంటే ఏంటంటే ఇది ఎక్కువ కాడ మైనింగ్ వాళ్ళకు, క్లరికల్ వాళ్ళకు, టెక్నీషియన్లు అందరికీ ఇది వస్తుంది. టెక్నికల్ వాళ్ళకి ఎందుకు కావాల్సి వస్తుంది అంటే నువ్వు 6 రోజులు మిషన్ పని చేస్తే ఒక రోజు వాటిని మరమ్మతులు చేయాలి. మరమ్మతులు చేయకుండా ఇద్దరు ఫెయిల్ అవుతుంది. అది కామన్ సెన్స్. కానీ అది కూడా కార్మికుల పొట్టన పెట్టేటువంటి విధానాలు ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత ఇంకోటి, ఇంతకుముందు
మైనావరేజ్ ఉన్న కార్మికులకు వాళ్ళకు పేమెంట్ కట్టేది మైనావరేజ్ కూడా రద్దు చేసిండు. ఇట్లా ప్రతి కార్మికులకి ఆర్థికంగా నష్టం చేస్తుందంటే కార్మికులకు వచ్చేది ఏముండదు. ఒక కష్టపడితే జీతంలో ఆ జీతాన్ని అనే విధాలుగా చేయగలది. ఆ తర్వాత ఇంతకుముందు మంచి స్కూల్స్ ఉండేది, మంచి హాస్పిటల్ ఉండేది, సింగరేలో మనకి ఏ ఇబ్బంది లేదు. కానీ 2 నెలల తర్వాత అవి స్కూల్స్ బంద్ చేసిండు, స్కూల్ బంద్ చేసిండు, తర్వాత హాస్పిటల్ బంద్ చేసిండు. ఇప్పుడు ప్రధానంగా ఏమే ఇబ్బంది పడుతుందంటే ప్రతి హాస్పిటల్కి చిన్న సమస్య వాళ్ళన్నా మన లోకల్ వాళ్ళు ప్రైవేట్ పెట్టిండు, ఏది హాస్పిటల్కి ఇచ్చిండు. వాళ్ళు ఏం చేస్తాడు, చిన్న విషయానికి ఒక కార్మికుడు వస్తే కథం నేను హైదరాబాద్ పంపుతాడు. వాడు ఏం చూసలేదు, చేస్తలేదు, ఏం లేదు, ఇట్లా చూసి స్టంట్ వేసిన అంటాడు. స్టంట్ వేసి ఏం చేస్తాడు, పేషెంట్ బెడ్ మీద కూర్చోబెట్టి బిడ్డను కొడుకును అల్లుని బాగా నిలబెడతాడు. అమ్మా ఇక మీ ఆయన స్టంట్ పడుతుంది, మేము ఇది పెడితే 25,000 అవుతుంది, ఇదైతే 2 లక్షలు అవుతుంది, ఇట్లా మరి చేయాలంటే ఆ పేషెంట్ కిందికి మీద చూస్తాడు. ఈ ఒకవేళ వీళ్ళు వద్దంటే అదే పరిస్థితి. మరి మీ కంపెనీ మాకు 1 లక్ష ఇస్తుంది, ఈయన 2 లక్షలు వేయాలి. మరి ఏం చేస్తారంటే వీళ్ళు ఒక వద్దంటేనేమో ముసలి చచ్చిపోతానే భయం పడతాడు. అందుకని అప్పో సప్పో చేసి ఈ విధంగా చేస్తుంది.